ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి లవ్ సాంగ్ అయితే తీసుకొచ్చాను. సాంగ్ అనేది చాలా బాగా అయితే వచ్చింది. దాంట్లో లిరిక్స్ కూడా సింక్ అయ్యింది. దాంట్లోకి ఏ విషయం అంటే ఫోటో ఎఫెక్ట్ అయితే బాగా సింక్ అయ్యింది ఫ్రెండ్స్. మీకు వీడియో డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు డెమో చూడండి ఫ్రెండ్స్. నిన్న చూసి వెన్నెలే అనుకున్నా మొన్న కూడా. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మీకు తెలుసు. ఫుల్గా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ కింద నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాని కింద కూడా 2 ఫాంట్స్ లింక్ అయితే కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకునే ముందు మీరు ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. లేకపోతే చాలా యాడ్ అంటే కొన్ని మొబైల్స్లో యాడ్ రావడం కానీ, అంటే అప్డేట్ వర్షన్ రావడం కానీ ఇలా ఉంటుంటుంది కదా, దానివల్ల మీకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ ఒక ఫోటో ఓన్లీ టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఏం చేసుకోవాలంటే ఈ 4 సెకండ్స్ ఉంది కదా, 4 సెకండ్స్ నుంచి మనం ఫోటో యాడ్ చేసుకోవాలి కాబట్టి ప్లస్ పెట్టి ఆఫ్ చేసుకొని మీడియా ఆప్షన్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనకు మీకు ఏ ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఫస్ట్ మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ నేనంటే పిక్సార్ట్ ఓపెన్ చేసుకుంటాను. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు నచ్చిన ఫోటోలు అనేది వరుసగా పెట్టి ఇడుకుంటున్నాను, ఓకేనా. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 లైన్స్ పెట్టి ఆఫ్ చేసుకొని ఫిల్ కాంబో జేరేకి వెళ్ళండి. బ్యాక్ అయితే వచ్చి స్క్రోల్ చేసుకొని 6 సెకండ్స్ 29 సెకండ్స్ వరకు అక్కడ మీరు బీట్ ఇచ్చుకోండి. బీట్ ఇచ్చుకున్న తర్వాత కిందకి డౌన్కి అయితే తీసుకుంటాండి. తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన తర్వాత ఇదే ఫోటోని మీరు డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి సైడ్కి అన్నది ఇలా జరిపిన తర్వాత ఈ టెక్స్ట్ పైన పెట్టండి. టెక్స్ట్ పైన పెట్టిన తర్వాత ఇదే ఫోటోపై క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి నెంబర్స్ పై ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఫోటో ఇంకోటి మీరు రీప్లేస్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇదే ఫోటోని క్లిక్ చేసుకొని నేను ఎక్కడి వరకు అయితే బీట్ ఇచ్చానో అక్కడ వరకు అయితే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫోటోపై క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 ఫొటోస్ ఇచ్చాను. ఇప్పుడు నేను 2 ఫొటోస్ యాడ్ చేసుకున్నాను కదా, ఈ 2 ఫొటోస్కి మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేసుకొని ఇక్కడ మీరేం చేంజ్ చేయకండి. ఇక్కడ నేను ఏవైతే ఆఫ్ చేస్తున్నానో అవి ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. అయింది కదా. మళ్ళీ మొదటికైతే వస్తాను. మొదటికి వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చాను, దీనిపై క్లిక్ చేసుకొని సేమ్ అలాగే కాపీ చేసుకొని ఇలాగ మొత్తం సెలెక్ట్ చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీరు పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్ యానిమేషన్ అన్నది ఇలా అయితే వచ్చింది కదా. మళ్ళీ నేను ఇక్కడ ఫోటోపై క్లిక్ చేసుకొని 3 లైన్స్ పెట్టి ట్యాప్ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇది నేను టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చేసాను. ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. చేశారు కదా ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఎండ్ వరకు మీరు ఫొటోస్ అనేది యాడ్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసుకోండి. పైన షేర్ ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన క్వాలిటీలో అనేది వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అయిన ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.